హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సమ్మర్ వచ్చేసింది కదా, లక్కీకి బన్నీకి అయితే నైట్ డ్రెస్సులు తీసుకోవడానికి అయితే డీమార్ట్కి వెళ్దామని బయలుదేరిపోయాము. చెల్లి కూడా స్లిప్పర్స్ లేవని స్లిప్పర్ తీసుకుంటానని నాతో పాటు వచ్చేసింది. అదిగో డీమార్ట్కి అయితే వచ్చేసాము. ఇంకా సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసేసి లోపలికి అయితే అలౌ చేశారు. లోపలికి వెళ్ళగానే జనం చూడండి, అసలు ఖాళీ లేదు. మేమైతే డ్రెస్సులు తీసుకుందాం అనుకున్నాం కదా, ఫస్ట్ ఫ్లోర్లో అయితే నైట్ డ్రెస్సులు ఉంటాయి. ఫస్ట్ చెల్లి స్లిప్పర్స్ తీసుకుంటుందని అయితే స్లిప్పర్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. చాలా ఎంచి అయితే ఒక జత అయితే తీసుకుంది, దానికి నచ్చినవి. నేను ఇంక ఈ లోపు పిల్లలకైతే డ్రెస్సులు అయితే ఎంచుకున్నాను, నాకు నచ్చినవి నైట్ ఫిట్స్. తీసేసుకున్నాక చెల్లి అయితే బ్యాగీ ప్యాంట్స్ తీసుకుంటాను అన్నది. అక్కడికి కూడా వెళ్ళి అవి కూడా తీసేసుకున్నాము. అక్కడ చూసినవన్నీ అయితే నాకు కొనాలనిపించింది, కానీ ముందే షాపింగ్ చేసేసాను. ఇక్కడ చూడండి, పింగాణి బౌల్స్ ఎంత బాగున్నాయో. మా లక్కీ కానీ మా బన్నీ కానీ పట్టుకొని కింద వేసాడంటే పగిలిపోతాయి, అందుకే భయం వేసి తీసుకోలేదు. ఇంకా నాకు కావాల్సినవి కొన్ని తీసుకున్నాను. లక్కీకి పాప్కార్న్ అంటే ఇష్టమని ప్యాకెట్స్ తీసుకున్నాను. బింగో ప్యాకెట్స్ కూడా తీసుకున్నాం, నాకు మా చెల్లికి. ఇంకా లక్కీకి చాక్లెట్స్ అవి తీసుకున్నాము. వెళ్ళడం సండే అవ్వడం వల్ల అస్సలు ఖాళీ లేదు. చూడండి, క్రౌడ్ మాత్రం చాలా ఉంది. కౌంటర్ దగ్గరే 1 అవర్ పట్టేసింది. ఇంకా కొంచెం సేపు అక్కడ నుంచున్నాము. కౌంటర్ దగ్గర అయితే నాకు నారింజ మిఠాయి ప్యాక్ అయితే కనిపించింది. మీలో ఎంతమందికి తెలుసు, చిన్నప్పుడైతే తెగ తినేవాళ్ళం ఇది. మీకు ఇంకా గుర్తుందా? గుర్తుంటే కామెంట్లో చెప్పండి. ఇంకా కౌంటర్ దగ్గర బిల్ అయితే పే చేసేసాము. 4000 ఇస్తే 60 రూపీస్ వెనక్కి ఇచ్చారు బ్యాగ్తో పాటు. ఆ వస్తువులన్నీ ఇంకా చెక్ చేసేసి బయటకు అయితే అలౌ చేశారు. ఇంకా బయటకు వచ్చేసి చెల్లి నేనైతే రిటర్న్ అయిపోయాము ఇంటికి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.